హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే యుగధర్ పరిణామ సంకీర్తనకి భగవద్గీత యథాతథము అధ్యాయము 1 శ్లోకం 46 చివరి శ్లోకం. సంజయో వాచ ఏవముక్త్వార్జున సంఖ్యే రతోపస్థ ఉపాసవే విసృజ్య సరసం చాపం శోక సంవిఘ్నమానసః. అనువాదము మరియు భాష్యము శ్రీల ప్రభుపాద వారచే శ్రీల ప్రభుపాదికి జయ. సంజయుడు పలికెను. రణరంగంలో అర్జునుడు ఈ విధంగా పలికి తన ధనుర్బాణాలను పక్కకు పడవేసి దుఃఖముచే మనస్సు ఉద్విగ్నము కాగా రథంలో కూర్చుండిపోయెను. ఏం చేశాడు అర్జునుడు? నిరాయుధుడను ప్రతీకారం చేయని వాడను ఆయన నన్ను ఆయుధాలు చేపట్టిన ధృతరాష్ట్ర తనయులు యుద్ధరంగంలో వధిస్తే అది నాకు మంచిదే అవుతుంది అని ఎన్నో కారణాలు చెప్తున్నాను. తను రణరంగంలో అర్జునుడు ఈ విధంగా పలికి తన ధనుర్బాణాలను పక్కకు పడవేసి దుఃఖముచే మనస్సు ఉద్విగ్నము కాగా రథంలో కూర్చుని పోయారు. ఎందుకు కూర్చున్నారు? చేసే యుద్ధము ఆయనకు తప్పు అనిపించింది అనమాట. మనకు తప్పు అనిపించిందంటే అది వదిలేస్తామా? చెప్పండి. మనకేదో అనిపించింది చెయ్యకూడదు, నాకు నచ్చలేదు అనిపించింది, వదిలేయాలి మాతయ్య? ఒకటి గురువు చెప్పారు మనకి ఈ సేవ మీరు చెయ్యండి అని, మనకు అంతగా అది నచ్చలేదు లేదా చేయాలని అనిపించలేదు, వదిలేయాలా? చేయాలి, ఖచ్చితంగా చేయాలి. భక్తి అంటే మనకు నచ్చితే చేసేది, నచ్చకపోతే వదిలేసేది కాదు. దాన్ని ఇంద్రియ తృప్తి అంటారు. నచ్చితే చేసింది, నచ్చకపోతే చేయదు, దాన్ని ఏమంటారు? ఇంద్రియ తృప్తి అంటారు, భక్తి అన్నారు. భాష్యము. శత్రువుల పరిస్థితిని గమనిస్తున్నప్పుడు అర్జునుడు రథంలో నిలబడి ఉన్నాడు. కానీ అతడు ఎంతగా దుఃఖమగ్నుడయ్యాడంటే తన విల్లంబులను ప్రక్కకు పడవేసి తిరిగి కూర్చుండి పోయాడు. భగవద్భక్తిలో ఉన్నట్టు అటువంటి దయాపూర్ణుడు కోమల హృదయుడు అయిన వ్యక్తియే ఆత్మజ్ఞానాన్ని స్వీకరించడానికి యోగ్యుడు. కోమలమైనటువంటి హృదయం ఉండాలని, సాఫ్ట్. శత్రువుల యొక్క పరిస్థితిని గమనిస్తున్నప్పుడు అర్జునుడు రథంలో నిలబడి ఉన్నాడు. ఫస్ట్ చెప్పాడు కదా, కొంచెం ముందుకెళ్ళండి కృష్ణ, ఎవరెవరు వచ్చారో చూస్తాను అన్నాడు అనమాట. చూసిన తర్వాత ఏమయ్యాడు? వీక్ అయిపోయాడు, మంచిగా రెడీ అయిపోయాడు. అంతకన్నా ముందు ఎన్నో అస్త్రశస్త్రాలను వనవాసంలో ఉన్నప్పుడు సంపాదించాడు, బాగా ఎక్సర్సైజ్ చేశారు, ఫిట్నెస్ సాధించారు, దానికి తగ్గట్టుగా అస్త్రాలు అన్నీ ఉన్నాయి, యుద్ధం చేద్దాం అనుకున్నాడు. ఫీల్డ్లో దిగిన తర్వాత ఏమంటున్నాడు? ఇప్పుడు నేను యుద్ధం చేయను. ఎందుకు? భయపడా? ఈయనకు చేయరాకన్నా? ఎందుకు? అంతేనమ్మా. ఎందుకు చేయంటున్నాడు? సొంత వాళ్ళు. తర్వాత ఇంకోటి ఏంది, ఆయన లక్షణాలు ఇక్కడ 2 చెప్పారు అంతకుముందు శ్లోకంలో. ఏంటది? దయార్ద్ర హృదయుడు మరియు కోమల హృదయం. భక్తుడు అంటే అది లక్షణం, దయ. మనం ఇప్పుడు దయతోనే కదా ఈ ప్రోగ్రాం చేస్తుంది. ఏం దయ? అందరికీ కృష్ణుని ఇవ్వాలనే కోరిక. లేకపోతే ఇది ఇంత పెద్ద హాలు మనము రెంట్కి తీసుకొని ఎందుకు చేస్తాం బాబు? సత్యం, ప్రతి ఒక్కరికి కృష్ణుని ఇవ్వాలి. కృష్ణుని ఇవ్వకపోతే వీళ్ళకి ఇంకొక ఆధారం ఉందా మనకి? ఎవరున్నారు చెప్పండి కృష్ణుడు తప్పు? మన అమ్మ నాన్న వెళ్ళిపోతారు, మనం వెళ్ళిపోతాం, మన పిల్లలు మనను వదిలేసి ఇక్కడ ఉంటారు. మనం ఎప్పుడు ఉండేది జన్మలకి మన వెంట ఉండేది కృష్ణుడే కదా. ఆయన ఎప్పుడు వెంటుంటాడు కాబట్టి ఆయన ఇవ్వడానికి చేసే ప్రయత్నమే ఈ కార్యక్రమం, ఆదివారం సత్సంగం. సరే, అర్జునుడు ఎందుకు చేయన్నాడంటే నేను ఏమి తప్పు చేయలేదు, తర్వాత నేను యుద్ధం చేస్తాను కూడా నేను అనలేదు. కానీ వాళ్ళే ముందుకు వచ్చారు యుద్ధం చేయడానికి. వాళ్ళేదో తెలియక చేస్తున్న తప్పుకి నేను కూడా, ఆయన ఏదో తెలియక అన్నాడు, మనం అన్నాం అనుకోండి ఏమవుతుంది? గొడవ పెద్దగా అయిపోతుంది. అందుకే నేను లొల్లి చెయ్యను అన్నాడు అనమాట. గొడవ నేను చెయ్యను అన్నాడు. సో ఇది ఆయన చేస్తుంటే నువ్వు చేసేదాన్ని కాదు, నువ్వు అలా అనొద్దు.
ఇది ధర్మాన్ని స్థాపించడం కోసం చేస్తున్నటువంటి యుద్ధము, కాబట్టి నువ్వు యుద్ధం చేయాలి అని ఎవరు చెప్పారు? కృష్ణుడు. అర్జునుడు ఫస్ట్ చేస్తా అన్నాడు, తర్వాత ఎదుటి వాళ్ళని చూసి చెయ్యి అంటున్నాడు. ఇప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది వస్తే, మనకు నచ్చలేదు అనుకోండి, వస్తామా సెంటర్కి? మనమే ఏదైనా హర్ట్ అయ్యాము, ఏదో ప్రభు చేయమని అన్నారు, ఇట్లా కాదు ఇట్లా అని చెప్పారు, మనం ఏం చేస్తాం? టైంకి వస్తామా, లేట్ వస్తామా, అసలుకే రామా? చెప్ప అట్లా ఉండదు ప్రభుజీ. జపం చేసేటప్పుడే దాన్ని అధిగమించాలి. మన లోపల ఏదైతే వద్దు, లేకపోతే భక్తికి దూరం చేసి భక్తులకు దూరం చేసేది ఏదైతే ఉందో దాన్ని దేంతో జయించాలి మనం? హరే కృష్ణ మనం జపం చేసేటప్పుడే ఆ మనసుకి చెప్తూనే ఉండాలి. జపం అంటే మొన్న ఒక ప్రభు చెప్తున్నారు, పెద్ద ప్రభుజీ, ఆస్క్ కృష్ణ అనండి, కృష్ణకు పూచో అనండి, కృష్ణుని అడగడం. ఆస్క్ కృష్ణ అని వాళ్ళది ప్రోగ్రామ్ అనమాట. రోజు ఏం చేస్తారు తెలుసా? జపం. ఆస్క్ కృష్ణ అనేది ఒక కార్యక్రమం డైలీ జూమ్లో. అంటే కృష్ణ భగవాన్కు పూచిన, క్యా పూచిన, ఏం అడగాలి? మీ సేవ. హరే కృష్ణ అంటే ఏంటిది అర్థం? మీ సేవని ఇవ్వండి ఇవ్వండి అని ప్రతిరోజు అడగడం. మరి మనకి ఏదైనా అవగానే లేదా నచ్చకపోతే మనం వెంటనే ఏం చేస్తున్నాం? ఆ సేవని ఇవ్వండి ఇవ్వండి అని ప్రతిరోజు అడిగి ఆ సేవకి దూరం అయిపోతుంది. ఇప్పుడు ఇట్లా వినడం కూడా ఒక సేవ, శ్రవణం. అందుకే శ్రవణం అనేది సరిగా లేదనుకోండి, సేవ అనేది సరైన భావంతో కాదు. అందుకే ప్రతిరోజు వింటూనే ఉండాలి, ప్రతిరోజు వింటున్నారు. ఇక్కడ ప్రతిరోజు భగవద్గీత కానీ భాగవతం చదివే వాళ్ళు ఎవరు ఎంతమంది? చేతులు ఎత్తండి. ప్రతిరోజు ప్రభుపాద బుక్ సరే ప్రతిరోజు చదవాలి. ప్రభుపాద బుక్స్ చదవడం అంటే ప్రభుపాదతో ఫేస్ టు ఫేస్ మాట్లాడడం లాంటిది. చాలా చాలా ముఖ్యం ప్రభుజీ. మనకి ఇంప్రెషన్ లభిస్తుంది ప్రభుపాద బుక్స్ చదువుతూ ఉండి. సో మన బుద్ధికి శక్తి ఎప్పుడు వస్తుందంటే ప్రభుపాద బుక్స్ చదివినప్పుడు. మన మనసుకి నియంత్రణ ఎప్పుడు వస్తుందంటే మంత్రాన్ని జపిస్తున్నప్పుడు. మన పూర్తి దేహము ఇంద్రియాలు నియంత్రణలోకి ఎప్పుడు వస్తాయంటే కృష్ణ ప్రసాదం తీసుకోవడం, కృష్ణుని సేవించడం, హారతి, ఆయన సేవ చేసినప్పుడు నియంత్రణలోకి వస్తాయి. కాయేన మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంజ్ఞం త్యక్త్వాత్మ శుద్ధయే. భగవద్గీత శ్లోకం. ఒక భక్తుడు ఏం చేస్తాడంట అంటే, ఎవరు దేనికోసం వాడతాడు? ఆయనకి ఇచ్చిన ఈ దేహం అనండి. కాయేన మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంజ్ఞం త్యక్త్వాత్మ శుద్ధయే. చూసారా? శుద్ధి. కాయేన, కాయం అంటే ఏంటి? శరీరం. మనస అంటే మైండ్, మనస్సు. తర్వాత బుద్ధ్యా అంటే బుద్ధి. కాయేన మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియైరపి, ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, మొత్తం 11. కేవలై ఇంద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి. యోగి అంటే భక్తులు. కర్మ కుర్వంతి సేవలు చేస్తారు. ఎందుకోసం? సంజ్ఞం త్యక్త్వాత్మ శుద్ధయే. ఈ యొక్క మన చైతన్యాన్ని శుద్ధి చేసుకోవడం కోసం, మన చైతన్యాన్ని కృష్ణ చైతన్యం చేయడం కోసం. శుద్ధి అంటేనే కృష్ణుడు. అందుకే పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం అని అన్నాడు. అమ్మో, మీరు ఎవరి హృదయం అయితే పవిత్రమైందో వాళ్ళు ఇచ్చే గైడెన్స్ పవిత్రంగా ఉంటుంది కదా, పర్ఫెక్ట్గా ఉంటుంది కదా. అప్పుడు అమ్మయ్య, నా డౌట్స్ అన్నీ వెళ్ళిపోయాయి. నేను దేహ సంబంధంతోనో ఇంకేదో రక్త సంబంధంతో చూశాను, ఆత్మ సంబంధికంగా చూడలేదు, లేదా కృష్ణ సంబంధం. ఇంకా పర్ఫెక్ట్ చెప్పాలంటే కృష్ణ సంబంధం చాలా గొప్పది. ఇప్పుడు మనదంతా కృష్ణ సంబంధం కదా, రక్త సంబంధమా? రక్త సంబంధాలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? దేహంతో వెళ్ళిపోతాయి. కృష్ణ సంబంధం అలా కాదు. ఇప్పుడు మనం చర్చిస్తున్నామా, మనం వెళ్ళిపోయిన తర్వాత ఈ దేహాన్ని వదిలిన తర్వాత మళ్ళీ కలుపుతాడు కృష్ణుడు. ఎక్కడో ఒక చోట భక్తులతో కల్పిస్తాడు. అది కృష్ణ సంబంధంలో ఉన్న గొప్ప సువర్ణ అవకాశం, అంటే వరం.
కృష్ణ భక్తి చేయడం ద్వారా. సో ఈరోజు శ్లోకం నుంచి మనం ఏంటంటే కోమల భక్తులు అంటే కోమల సాఫ్ట్. సత్యం ఒకటి ఉంటుంది. మనం మాట్లాడాలి ఎలా ఎలా మాట్లాడాలంటే సత్యం ప్రియ హితం చేయొచ్చు అని శ్లోకం ఉంటుంది ఒకటి భగవద్గీతలో. సత్యము, ప్రియము, హితము, నిజం అబద్ధం కాకుండా ఉండేది అంటే నిజమైన మాటలు, ప్రియంగా ఉండాలి, వింటుంటే ఆయనకు బాగా అనిపించాలి ఆ ప్రభుజీకి, హితం అతనికి మేలు చేసేదై ఉండాలి. ఇట్లాంటి మాటలు మాట్లాడాలి. ఇది వాచకు సంబంధించిన తపస్సు. సో మొత్తం ఉన్నదంతా వాచాతోనే. దేంతో? ప్రభుజీ రెగ్యులర్గా చెప్తుంటారు నాకు. అందుకే మనము వాచిక తపస్సు. ఈ నోటితో భగవంతుని కీర్తించాలి, భగవత్ ప్రసాదం మాత్రమే తీసుకోవాలి. ఇంకా ఏదైనా చేసామంటే భక్తి ఏమవుతుంది? భక్తిదేవి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వరకు ఏం జరిగిందంటే ఈ అధ్యాయం పేరు కురుక్షేత్ర రణరంగంలో సైనిక పరిశీలనం. మనం కూడా ఒక్కొక్కసారి మన చిన్న పిల్లల్లో చాలా క్లోజెస్ట్ రిలేటివ్స్, సన్నిహితమైనటువంటి బంధువులు వచ్చినప్పుడు మన లోపల వాళ్ళని తలుచుకున్నప్పుడు, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోయిన గడియలు తలుచుకున్నప్పుడు మనం వీక్ అయిపోతాం. వాళ్ళు లేనప్పుడు ఏం కాదు. చూడండి, ఇప్పుడు చిన్న అబ్బాయి కూడా స్కూల్కి వెళ్ళి వాళ్ళ అమ్మనో నాన్న కనిపిస్తే, కనిపించకపోతే ఏమన్నాడు, కనిపించేసరికి ఏం చేస్తాడు? చిన్న బాబు ఉన్నాడు, స్కూల్కి కొత్తగా వెళ్తున్నాడు, వాళ్ళ నాన్నగారు కనిపించగల ఏం చేస్తాడు? ఇంటికి వెళ్తా అని ఏడుస్తాడు. కనిపించకపోతే ఏమన్నాడు? దీన్ని హోమ్సిక్ అంటారు. యూత్ కూడా ఇస్తారు అందుకే హోమ్సిక్ హాలిడేస్ అని. ఇంటి పట్ల బాండేజ్ ఉంటుంది కదా, అది మర్చిపోవాలని మధ్యలో హాస్టల్లో ఉన్న పిల్లలకి హోమ్సిక్ హాలిడేస్ అని ఇస్తాం. అదే హోమ్సిక్ అర్జునుడు కూడా వచ్చిందని మనం అనుకుంటున్నాం. కాదు, అది కృష్ణుడు అలా రప్పించాడు. అర్జునుడు అజ్ఞానంలో ఉంటాడు బాబు, అజ్ఞానంతో చేయని అన్నాడా? కాదు, కృష్ణుడు ఆయనని చెప్తే వినాయన కాబట్టి ఆయన సేవకి వినియోగించుకున్నాడు ఆయన. ఇప్పుడు మనమంతా కూడా ఇక్కడ కూర్చొని వినగలుగుతున్నామంటే అదంతా మన గురువులు, ఆచార్యులు, మన పెద్దవాళ్ళు, మన అమ్మ నాన్నల యొక్క ఆశీర్వాదం. ఊరికే మనం ఇక్కడ కూర్చోలేము. ఫోన్ వస్తుంది వెంటనే, అర్జెంట్ ఆర్డర్ ఆజావ్ అని వస్తుంది. దేనికైనా పెట్టింది ఉండాలి. ఇది చేయగలుగుతున్నామంటే అదృష్టంగా భావిస్తే అప్పుడు వినయభావంతో చేస్తాం సేవ. వినయభావంతో, లేకపోతే కష్టాలు వస్తుంటే మనం సహిస్తాము. ఎవరి కోసం సహించాలి ఇక్కడ చెప్పండి? బయట మన ఉద్యోగంలోనో వ్యాపారంలోనో అనుకోండి, డబ్బులు వస్తాయి కాబట్టి సహిస్తాం ఆయన్ని. అవునా కదా బాబుజీ? శ్రీనివాస్ బాబు పక్కకు కొలిగి ఉంటాడు, సతాయిస్తుంటాడు, సరిగా సపోర్ట్ చేయడు, రిపోర్ట్స్, ఆయన కూడా కలిసి ఉంటాం. దేనికి? ఇంటి బాధ్యతలు నెరవేర్చాలని డబ్బు కావాలి, ఇంకా సహించక తప్పదు. మరి ఇక్కడ సహిస్తామా? ఓ ప్రభుజీ ऐसा बोला मैं नहीं आता అంటామా అన్నాం ప్రభుజీ? మనకు వెంటనే వస్తుంది చూడండి. ఎందుకోసం? ఏమైనా చుట్టామా, లేకపోతే తొడబుట్టిన అయినా, లేకపోతే నాకు కొడుక, మా ఇంట్లో ఆయన ఎందుకు ఆయన అట్లా మాట్లాడుతూ నేను ఎందుకు స్నానం చేయాలి? ఎందుకు చేయాలంటే కృష్ణుని కోసం చేయాలి. జపం సరిగా అవుతుంది. తృణాదపి సునీచైన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి అంటే అది చెప్పాం కదా ప్రభుజీ. ప్రభుజీ ఏమవసరం చెప్పండి? ఆటోకి వెళ్ళయ్యా అని చెప్తే అయిపోతుంది కదా నాకు, లేకపోతే ఈయన దించిరాపో అని ఇంకొకరు చెప్పచ్చు కదా. స్వయంగానే అంత పెద్ద ప్రభుజీ సైకిల్ మీద ఎక్కించుకొని మరి తెచ్చారంటే అది వాత్సల్యము, సహనం. అవునా కదా ప్రభుజీ? మనమైతే దాన్ని చిన్నగానే తీసుకొని ఆయన దించడమంటాం. ఏదో ప్రభు స్వయంగా వస్తారా? వస్తున్నారంటే ఆయన దేనికి ప్రయత్నించాడు? ఏమన్నా అది అదేదో అనుబంధమా? కాదు, అది కృష్ణ సంబంధం. ఇందాక ప్రభు చెప్తున్నారు కదా, యువకులు చాలా ఇంపార్టెంట్. ఇంకో కృష్ణ తేజ, ఇంకో ఆ పిల్లలు ఇద్దరు, ఇంకెవరెవరైతే పిల్లలు ఉన్నారో, పెద్దవాళ్ళు కూడా ఇంపార్టెంటే, కానీ యువకులకి కృష్ణ భక్తిని ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు చెడు మార్గం తొక్కే వయస్సు అది. వాళ్ళకి ఇస్తే ఇంకో 10 సంవత్సరాలు మనం ఏం చేయగలుగుతాం? మనకు టైం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళైపోయిన వాళ్ళకి, మన గృహస్థులకి టైం ఉంటుంది? అంతా స్పేస్ ఉందా? ఏదైనా చెప్తే గుర్తు లేదు. వాళ్ళకి ప్లేస్ ఉంది, వాళ్ళకి స్పేస్ ఉంది, టైం ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటారు. మన ఇస్కాన్ భీమ్ కానీ ఇట్లా
3 పువ్వులు 6 కాయల్లాగా వెలిగిపోతాడు యువకులు వస్తే. సో ప్రభు కూడా అదే ఆలోచించారనమాట. ముందు ముందు ఈ ప్రభుపాద ఉద్యమం అనేది చాలా ముఖ్యము. ఇలాంటి నేను భక్తుని కాదు, అట్లా ప్రతి ఒక్కరికి విలువనిచ్చి ఎంతో కష్టాన్ని తీసుకునేవాళ్ళు. అది చూసి మనకేమనిపిస్తుంది, అమ్మో ప్రభుజీ నాకు సైకిల్ మీద ఎక్కించుకొని అంకర్ దాకా తీసుకొచ్చారు. ఇంకొక ఆప్షన్ లేదు, ఎందుకంటే ప్రభుకి అది ఈ పెద్ద బండి రావన్నమాట. టీవీఎస్ స్కూటీ అయితే వస్తా విలువ ఉన్నది ఒకటే ఆప్షన్. ఇంత అలసిపోయాను, నేను దించి రావాలని అనుకోలేదు. ఆయన చూపించిన కృప అంటే అదే ఆధ్యాత్మిక కృప వాత్సల్యమే ఇంకా నడిపిస్తుంది. అవి గుర్తుకొస్తాయి. అదంతా మర్చిపోం కదా మనం. మర్చిపోయామంటే ఆ రోజే మనం డెడ్ స్పిరిచువల్లీ. మనం ఆధ్యాత్మికంగా చనిపోయినట్టు. మన గురువు ఆశయాలను గుర్తుంచుకోకుండా, ఆయన చెప్పింది వినకుండా మనం నడుస్తలేమంటే, మనం జపం చేస్తుండొచ్చు, తిలకం ఉంటుండొచ్చు, తులసి మాల ధరిస్తుండొచ్చు, కానీ మనము గురు పరంపరలో లేనట్టే. గురు పరంపర అంటే నిజంగా గురువు యొక్క, మొన్ననే ప్రవచనం చెప్తున్నారు ప్రభుపాద, గురువు యొక్క హృదయాన్ని తెలుసుకున్న వ్యక్తే నిజమైన శిష్యుడు అంట. ఈ జగత్తులో ఎన్నో కష్టాలు ఉంటాయి బాబు. మనకు కూడా కామారెడ్డిలో వెళ్తామంటే ఎండలు అన్నారు, అదన్నారు, లేకపోతే ఇంకేదేదో చెప్పారు. అక్కడికి వెళ్ళిపోయి మనం చచ్చిపోయినా పర్వాలేదు, ఏదన్నా అయ్యి ఎండ దెబ్బ తగిలి చచ్చిపోతాం ఏమన్నా? ఖచ్చితంగా వెళ్ళాల్సిందే పెట్టాం. 62 మంది వస్తున్నారు కామారెడ్డి బంచాడ నుంచి. అదే పనిగా చెప్తూనే ఉన్నాం, ఇంకా వస్తామంటున్నారు. సో మనం చేయాల్సిందంతా గురువుకు కనెక్ట్ చేయడం. ఇప్పుడు మనది యువ ప్రచార కేంద్రం ఉండేది ప్రభుజీది, మహావనం అని. అక్కడికి ఏ స్టూడెంట్ వచ్చినా, ఎవరు వచ్చినా కొత్తగా ప్రభు శనివారం వచ్చేవారు అనమాట మా అందరి కోసం, యువకులు. ఆ కొత్త వాళ్ళని ప్రభుకి పరిచయం చేసి కనెక్ట్ చేసేవారు. మన దగ్గర ఏముంది? మన దగ్గర అంత ప్యూరిటీ ఉందా చెప్పండి బాబు? మనం అంత గొప్ప సేవకులమా? భక్తి ఉందా మన దగ్గర? ఎంత ప్యూరిటీ ఉంది చెప్పండి? ఎంత పర్సెంటేజ్ ఉంది? మనం ఎంతమందిని ప్రభావితం చేయగలుగుతున్నాము? మనలో అసలు ఏం లేదు. మనం ఉన్నదాల్లో ఒకటి ఏంటంటే, గురువు చెప్పింది వినే లక్షణం ఉంటే అదే మనల్ని తీసుకెళ్ళింది, అంతే. మన దగ్గర ఏ అర్హత లేదు, ఒకటే ఉంది. ఏంది? నేను గురువు చెప్పింది వింటాను, ఆయన చెప్పింది ఆచరిస్తా అనే అదే ఒక్క ఆ అర్హతనే మనకు భక్తునికి యోగ్యుని చేసింది మనకి. అంతకు మించి నాకైతే ఏమి యోగ్యత లేదు. భగవద్గీతని చెప్పేంతటి స్థాయి అపో చాలా సకల వేద సారాంశం ఇది. హరే కృష్ణ. ఎక్కువసేపు క్రాస్ అయిపోయింది, ఏమనుకోవద్దు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. సో ఇది మనము ఎప్పుడు కూడా మన ప్రచారంలో కూడా ఎన్నో జరుగుతుంటాయి. అంటే హెచ్చు తగ్గులు, కష్టాలు వస్తాయి. దానికి ఏమి హృదయ వీక్ అయిపోకూడదు. భక్తుడు అంటే కోమల హృదయుడే. అంత మాత్రాన భక్తిలో వచ్చే ఆటంకాలని చూసి వెనుదిరిగి భయపడకూడదు. ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తన. ఉత్సాహం అనండి. ఎవరు ఉత్సాహం? హరే ఉత్సాహం, నిశ్చయం. నిశ్చయం అంటే డిటర్మినేషన్. అంటే ఒకసారి అనుకున్నామా ఖచ్చితంగా చేయాల్సిందే. ధైర్యము, ఉత్సాహము, నిశ్చయం, ధైర్యం, ఈ 3 చాలా ముఖ్యమైనవి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? మనకి గురువు నుంచి వస్తాయి. మనకు కృష్ణుని సేవించే అర్హత లేదు తెలుసా? కృష్ణుని కనీసం చూడగలిగిందా అర్జునుడు? మరి మనం సేవ చేయగలుగుతామా? చూడడం ఈజా, సేవ చేయడమా? ఏది ఈజీ? కళ్ళతో ఉట్టిగా చూడలేకపోయాను. మనం అనుకుంటాం మేము సేవ చేస్తున్నాం, నేను పువ్వులు అల్లాను, నేను నా భోగు పెట్టకపోతే ఆయన తినలేడు అనుకుంటున్నాం. మనకంత లేదు ప్రభుజీ అర్హత. అందుకే మన గౌడీ వైష్ణవ సాంప్రదాయంలో మొదట గురువుల అనుమతితోనే వారికి సేవ. గురువు చాలా చాలా ముఖ్యం ప్రభుజీ. ప్రామాణిక గురువు ఏదో స్వీయ ప్రతిష్ట, పేరు, వాంఛల కోసం చేసేవారు కాదు. ప్రామాణిక గురువు అంటే శాస్త్రాన్ని తూచా తప్పకుండా తన శక్తి మేరకు ఆచరించే వ్యక్తి, శాస్త్రాధారంగా మాత్రమే భగవంతుని గురించినటువంటి విషయాన్ని చెప్పే వ్యక్తి, గురు పరంపరని ఆదేశాలని ఖచ్చితంగా పాటించే వ్యక్తి. ఇది ఇంకా ముఖ్యం చాలా. గురు పరంపర అంటే మనకి ఉన్నారు కదా పైన
శివానంద ప్రభుజీ, సిద్ధవల్లం ప్రభు, ఆ పైన శ్రీరామ్ ప్రభుజీ, హరికీర్తన కృష్ణ బోలో హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే.